ఇప్పుడు ఆ రూమ్లో అయిపోయిన పని ఇప్పుడు ఒక్కొక్క రూమ్లో మెల్లగా వేసుకుంటామండి. సో గైస్ టైం 2 అవుతుంది. ఇక ఫుల్ పొద్దుగాల నుంచి నాన్ స్టాప్ వర్క్ చేసి ఇక ఫుల్ ఆకలి అవుతుంది, తినిపోతున్నాం. మనం మల్లేష్ యాదవ్ చూసి ఇట్లుంది కానీ చాలా డేంజరస్. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ కొంచెం పని ఉంది. ఇవాళ మొత్తం పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఫుల్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఈ బోర్డులకు అవన్నీ వైరింగ్ గుంజేది ఉంటుంది. చూపిస్తే అది కూడా ఎవరు మా ఫ్రెండ్ మాటలన్నీ వచ్చేసింది గైస్. మై ఫ్రెండ్, మై జాన్, మై 10th క్లాస్. సో గైస్ ఇక వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ చూసుకోవచ్చు వర్క్ జరుగుతుంది. ఫుల్ బిజీ, ఇద్దరమే గుంజాలి మొత్తం. పొద్దుగాల నుంచి ఈవినింగ్ వరకు మాకు ఇదే పని అయిపోతుంది. చూపిస్తాం. ఇప్పుడు ఆ రూమ్లో అయిపోయిన పని ఇప్పుడు ఒక్కొక్క రూమ్లో మెల్లగా వేసుకుంటామండి. మల్లేష్ యాదవ్ చాలా ఇంటెలిజెంట్ వైరింగ్లల్లా ఎలక్ట్రీషియన్. మల్లేష్ యాదవ్ ఎలక్ట్రీషియన్. ఎన్ని సంవత్సరాలు? 6th నుంచి 10th క్లాస్ వరకు ఫ్రెండ్షిప్. సో గైస్ ఇప్పుడు వర్క్ నాన్ స్టాప్ జరుగుతూనే ఉంది. ప్రతి చూపిద్దాం అనుకుంటున్నాను. మేము ఇద్దరేమే ఉన్నాం. ఇక వీడియో తీసేటోడు ఇవ్వలేడు. అనిల్ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు, అందుకని వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని కొంచెం ఆపి తీస్తున్నా. సామాన్ మొత్తం వర్షేసి ఒక్కొక్కరు మెల్లమెల్ల జరుగుతుంది. మల్లేష్ అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుండు. మా స్కూల్ స్టోర్ ఒక పెద్ద స్టోర్ ఉంటుంది గైస్. అది చెప్పాలంటే చాలా డేంజర్ ఉంటుంది. అది చెప్పాలంటే మినిమం 2 hours అట్లా పడుతుంది స్కూల్ స్టోర్ చెప్పాలంటే. చాలా పెద్ద కథ స్వామి అది. సో గైస్ ఇప్పుడు ఇంట్లో 3 రూమ్లు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చినాం. 3 అయిపోలేవా? 2 గైస్, 2 అయిపోయినాయి. ఇంకా మస్తు టైం పడుతుంది. దగ్గర ఈవినింగ్ 6 or 7 కావచ్చు. పక్కా 6-7 కావచ్చు. మన మల్లేష్ యాదవ్ అయితే నాన్ స్టాప్ వాటర్ తాగకుండా కష్టపడుతుంది గైస్, తొందరగా పని అయిపోవాలని. కెమెరా స్టిక్ ఉన్నందుకు మనకు మస్తు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆడ పెట్టి ఎవరు లేకుండా ఆడ పెట్టేసినాం, మనం మాట్లాడుకోవచ్చు. సెట్ ఈజీ. బ్లాక్ వర్క్ కట్ చేసినావా? సో గైస్ ఇక బయట అయిపోయింది. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చాం. ఇప్పుడు మెయిన్ చాలా రిస్కీ మూవ్ చేసినాం ఇంతకుముందుకు. ఎందుకంటే ఇంత వైల్ రకట్ట ఒక్కటే చిన్న పైప్లో పట్టించినాం. వాటర్ పోసి అంతా పోసి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆ రూమ్లలో అయిపోయింది. ఇప్పుడు కిచెన్లో మొత్తం జరుగుతుంది. దీని తర్వాత ఈ రూమ్లో కూడా జరుగుతుంది, చూపిస్తా. ఇంకా దాని తర్వాత సామాన్ అవన్నీ తెచ్చేది ఉంటుంది. మళ్ళీ రేపు అవుతుంది ఇక మళ్ళీ రేపు మొత్తం వర్క్. రేపు పొద్దుసానం అవుతుందా? రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అంట. 2 రోజుల వరకు ఇక మనకి ఇదే పని. ఇదే వ్లాగ్ వస్తుంది, మంచిగా చూడండి లాస్ట్ వరకు. సో గైస్ టైం 2 అవుతుంది. ఇక ఫుల్ పొద్దుగాల నుంచి నాన్ స్టాప్ వర్క్ చేసి ఇక ఫుల్ ఆకలి అవుతుంది, తినిపోతున్నాం. మనం మల్లేష్ యాదవ్ చూసి ఇట్లుంది కానీ చాలా డేంజరస్. సో గైస్ ఇక తినొచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసినాం. మళ్ళీ నాన్ స్టాప్ వర్క్ 4-5 దాకా ఉంటుంది. నాన్ స్టాప్ వర్క్ 4-5 దాకా ఉంటుంది. ఇక అంతవరకు ఫుల్ ఇద్దరమే కష్టపడాలి, ఎవరు లేరు. సో గైస్ ఇక మొత్తం అయిపోయింది. టైం 5:30 అవుతుంది. మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఇక మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ కష్టపడడం ఇద్దరం. ఇక మొత్తం వర్క్ అయితే అయిపోయింది. రేపు ఏం పని ఉందంటే డైరెక్ట్ బోర్డులో అవన్నీ ఫిట్ చేసి ఉంటుంది. రేపు కూడా ఆ వ్లాగ్ తీస్తా. ఈరోజు అయితే మస్తు వర్క్ ఉంది. అసలు కూర్చోకుండా నిలబడకుండా వర్క్ చేసినాం. సో గైస్ ఇక ఈరోజు వర్క్ అయితే మొత్తం అయిపోయింది. రేపటి వర్క్ కోసం కావాల్సిన సామాన్లు మన మల్లేష్ యాదవ్ లెక్కేస్తుండు, మై ఫ్రెండ్. గైస్ మేము ఎట్లా అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు
జానేమని అంటే పొద్దున్నే స్కూల్కి పోయినప్పటి నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు ఐదారు మంది ఒక మా గ్యాంగ్ ఉంటుండే. ఆ గ్యాంగ్లో మన మెయిన్ లీడర్ ఈయననే, క్లాస్ లీడర్ కూడా ఈయననే, క్లాస్ లీడర్ కూడా ఈయననే గైస్. అట్లా మా ఫ్రెండ్షిప్ అట్లా ఎప్పటికైనా ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను గైస్. మల్లేష్ యాదవ్కి టైం అవుతుందంట, పోతుండే ఇంటికి. మళ్ళీ రేపు పొద్దుగాల వస్తారు. రేపు పొద్దుగాల వ్లాగ్లో చూపిస్తా. ఇంకా ఆ వ్లాగ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అవి మొత్తం ఫిట్టింగ్ అవన్నీ ఉంటాయి, చూపిస్తా. మల్లేష్ యాదవ్ అంటున్నారా? మల్లేష్ యాదవ్ అంటే మా ఫ్రెండ్ గైస్, అది మా స్కూల్ ఫ్రెండ్. ఎట్లా వాడు ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుండు, మొత్తం ప్రాపర్ వర్క్ వస్తుంది ఆయనకి. అట్లానే మా ఫ్రెండే కదా అని మా ఇంటికి కూడా వర్క్ ఉందని పిలిచి చేయించినాం. అందుకని మాది స్టోరీలు మస్తుంటే చెప్పుకోవాలంటే, కానీ టైం లేదు. తర్వాత ఎప్పుడన్నా కలిసినప్పుడు కనుక రేపటి వ్లాగ్లో అడుగుదాం మేమేం చేస్తుంటుంది అది అని అడుగుతా పక్క గైస్. మల్లేష్ యాదవ్ వెళ్ళిపోయాడు. పొద్దుగాల నుంచి నాన్ స్టాప్ వర్క్ చేస్తూనే ఉన్నాం. నాకైతే ఓపిక అస్సలు లేదు. వండుకుంటా గైస్. మళ్ళీ నైట్ 12 గంటలకు 11 గంటలకు లేచి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. మళ్ళీ నైట్ వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ రేపు వస్తాడు మొత్తం. ఇంకా రేపు ఈ రోజు కంటే ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది. అందుకని ఓకే లేదు, వండుకోవాలి. అలా పని చేస్తుంటే కూడా మస్తు నిద్ర ఫుల్ వచ్చింది, కానీ ఏం చేస్తాం, అట్లా ఇద్దరం గుంజేసినాం. వ్లాగ్ అయితే కొంచెం డీసెంట్గానే ఉండే గైస్. కొన్ని రోజులు టైం పడుతుంది. మొత్తం వర్క్ అంతా సెట్ అయినాక మంచి వ్లాగ్స్తోని మీ ముందుకు వస్తా. నా బెస్ట్ 100% కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. పక్కా నా వీడియో చూస్తారంటే మీరు పక్కా సాటిస్ఫాక్షన్ అయ్యేటట్లు చేస్తా. అమ్మా ఓకే లేదు గైస్, పండుకోవాలి. చాలా అలసిపోయాను ఈరోజు అయితే. చలో మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. మంచి రేపటి వ్లాగ్తో కలుద్దాం. చలో ఉంటా మరి, బాయ్.